ఊర్లల్లో ఎట్లా ఉంటుందంటే వానంతలో వాడు బతుకున్నాడంటే 10 మంది కళ్ళు వాని మీద పడి ఏడుస్తుంటాయి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్లే ఉంది. నా అంతకు నేనుండి ఏదో నా పని చేసుకొని బతుకుతూ ఉన్నా. ఈ శాతాన్ కొడుకులందరూ నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. అరే మీరు ఏడుస్తూ ఉండండి, నేను ఎదుగుతా ఉంటా. మీ ఏడుపే నా ఎదుగుదల. E aí, Brunão? దంతాలు పుచ్చిపట్టడం, గార పట్టడం, పసుపు రంగులో ఉండటం కొంతమందిలో గమనిస్తూ ఉంటాం. తెల్లటి దంతాలు కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా గనక చేస్తే వెంటనే మీ దంతాలు అయితే తెల్లగా మిలమిల మెరుస్తాయి. ముందుగా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాని మీద పొట్టు తీసి మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఒక బౌల్లో యాడ్ చేసి అందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్, కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం వాడే పేస్ట్ ఏదైతే ఉంటుందో టూత్ పేస్ట్ అండి, ఎనీ పేస్ట్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మన దంతాల మీద బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. పుచ్చు పట్టిన, గార పట్టిన దంతాలైనా సరే వెంటనే బ్రష్ చేసిన తర్వాత మనకి తెల్లగా మిలమిలా మెరుస్తాయి అన్నమాట. వారంలో 2 నుండి 3 సార్లు ఇలా గనక చేస్తే మీ దంతాలు తెల్లగా ఉంటాయి, అలాగే హెల్దీగా ఉంటాయి. నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.